ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుగుతున్నాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై దాడుల తీవ్రత పెంచింది ఐడిఎఫ్. టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థలో 3వ వంతు నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణుకేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామన్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్చిస్తే యుద్ధం ముగుస్తుందంటున్నారు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఖమేనీని చంపేందుకు చేసిన ప్రయత్నాలను ట్రంప్ అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇటు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎంపీటీ నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాను వీడారు. తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని యుఎస్ బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సు కోసం కెనడా వచ్చిన ఆయన తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలంటూ ఇరానీలకు సూచించారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందన్న నెతన్యాహు స్టేట్మెంట్ నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు దేశాలు గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది ఇరాన్. ఇజ్రాయెల్ కూడా అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని క్లోజ్ చేసింది. ఇటు లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే 5 రోజులుగా ఇరు దేశాల యుద్ధంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా ఇరాన్లో ఈ సంఖ్య 400కు దాటింది.